హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ నెంబర్ 8 ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ ఎక్సర్సైజ్ 8.1లో సెకండ్ సమ్ అయితే నేర్చుకుందాం. చూడండి, ఆల్రెడీ ఫస్ట్ సమ్ మన వీడియోలో ఉంది. ఎవరైనా చూడకపోతే కనుక ఫుల్ వీడియో కూడా ఉంటుంది. అన్ని సమ్లు ఒకే వీడియోలో ఉంటాయి, అక్కడి నుంచి చూడొచ్చు. లేదు మాకు ఒక సమ్ చాలనుకుంటే షార్ట్లో చూడొచ్చు. ఇన్ బిలో ఫిగర్ ఫైండ్ tan p మైనస్ కాట్ ఆర్. ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. దీని నుంచి మనం tan p మైనస్ కాట్ ఆర్ అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ PQ 12 cm అండ్ PR 13 cm ఇచ్చారు. ఓకే, గివెన్ ఇన్ ట్రయాంగిల్ PQR, PQ ఈక్వల్ టు 12 cm, PR ఈక్వల్ టు 13 cm. ఓకే, డయాగ్రామ్ నుంచి గివెన్ డేటా రాసుకున్నాను బై యూజింగ్ పైథాగరస్ థీరం. మనం 10th క్లాస్ ఏంటి, మన ఇంటర్మీడియట్ అయ్యే వరకు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏం థీరం? పైథాగరస్ థీరం. వాట్ ఈస్ పైథాగరస్ థీరం? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ అంటే ఏంటి, సైడ్ అంటే ఏంటి? ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది కదా, ఈ రైట్ యాంగిల్కి ఎదురుగుండా ఆపోజిట్లో ఏదైతే ఉంటుందో అది హైపోటెన్యూస్. అలా అన్న గుర్తుపెట్టుకోవచ్చు, జారుడు వల్ల మనకి పార్కులో అవి ఉంటాయి కదా, అలా అన్న గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ రైట్ యాంగిల్ 90 degreesకి ఏదైతే ఆపోజిట్లో ఉంటుందో అది హైపోటెన్యూస్. ఈ 90 degreesకి సైడ్ ఏవైతే ఉంటాయో అది సైడ్. ఓకేనా, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇప్పుడు సమ్లోకి వెళ్ళిపోదాం. దీని ప్రకారం మనకి ఏంటి, PR స్క్వేర్ ఈక్వల్ టు PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. మనకేం కావాలి, ఇక్కడ QR వాల్యూ కావాలి. సో QR ఈక్వల్ టు ఈ PR స్క్వేర్ ఇక్కడే ఉంది, PQ స్క్వేర్ నేను తీసుకొచ్చాను. దీన్ని మీకు అర్థమయ్యేందుకు ఇంకొకసారి రాస్తాను చూడండి. ఇది నేను మళ్ళీ రివర్స్లో రాసుకుంటున్నాను. QR స్క్వేర్ ఈక్వల్ టు PR స్క్వేర్. ఇప్పుడు నాకు QR స్క్వేర్ కావాలి కదా, QR స్క్వేర్ నేను RHSలో ఉంచేసి PR స్క్వేర్ మైనస్ PQ స్క్వేర్. అర్థమైందో ఇప్పుడు ఈ స్టెప్ ఎలా వచ్చిందో? దీన్ని ఇంకొకసారి రివర్స్లో రాసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. QR స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. QR స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్ ఎంత? 169, 12 స్క్వేర్ 144. ఇవి రెండు మైనస్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 25. QR ఈక్వల్ టు √25, దట్ మీన్స్ 5. tan P ఈక్వల్ టు, tan అంటే ఏంటి? tan θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇందులో ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి? మళ్ళీని ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్. ఇక్కడ మనకి tan ఏం తీసుకుంటున్నాం? P తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఉంది మనకి tan P. దీనికి ఆపోజిట్గా ఎవరున్నారు? QR. దీనికి ఆపోజిట్లో ఎవరున్నారు? QR. అడ్జసెంట్లో ఎవరున్నారు? PQ. అర్థమవుతుందా? మనం ఇక్కడ P దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి ఆపోజిట్ ఎవరయ్యారు? QR. అడ్జసెంట్ PQ. అడ్జసెంట్ అంటే పక్కన అని అర్థం, ఆపోజిట్ అంటే ఎదురుగుండా. సో QR బై PQ ఈక్వల్ టు 5/12. నెక్స్ట్ tan R కావాలి కదా మనకి. tan R ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ tan R ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆపోజిట్ సైడ్ ఎవరు మనకు ఇప్పుడు? PQ. అడ్జసెంట్ ఎవరు? QR. ఓకేనా, 12/5. కాట్ ఆర్ కావాలంటే 1/R చేసేసుకుంటాము. QR బై PQ ఈక్వల్ టు 5/12. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూ